మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నేను ప్రధాని అయితే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తా అన్నాడు. 8 ఏళ్లు దాటింది, నల్లధనం రాలే, కానీ నల్ల బొగ్గు వస్తుంది. అది కూడా లక్షల కోట్ల అవినీతితో. మామూలుగా ఆదాని అంబానీలు దేశాన్ని దోచుకుంటున్నారు అంటారు. కాదు, దోచుకుంటున్నది మోడీ. ఆదాని బినామీ మాత్రమే. సరే, ఆదాని బినామీ ఎట్లనో తర్వాత చెప్తా. మోడీ ఎట్లా దోచుకుంటుండో ఇప్పుడు చూద్దాం. 2014 నవంబర్ లో ప్రధాని ఆస్ట్రేలియా పర్యటనకు పోయాడు. మళ్ళీ తర్వాత వినండి, దీని మీద జరగాలి సిబిఐ విచారణ. ఓకే, మాట్లాడండి, రావడం కామెంట్ పెట్టండి. సార్, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రితో భేటీ అయ్యిండు. దాని ఫలితంగా ఆస్ట్రేలియాలో ఆదాని బొగ్గు గన్లకు లైన్ క్లియర్ అయింది. డిసెంబర్ 2021 నాటికి ఆస్ట్రేలియాలో బొగ్గు ఎగుమతులకు ఆదాని కంపెనీ రెడీ అయింది. ఈ సంవత్సరం అంటే 2022 ఏప్రిల్లో ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతులపై ఇంపోర్ట్ ట్యాక్స్ 2.5% నుంచి 0% తగ్గించింది మోడీ సర్కార్. అంతేనా? ఇండియాలో ఇంకా దరిద్రుడు సబ్సిడీలు ఎత్తేసిండు. సబ్సిడీ ఎత్తేయడం వల్ల 410 రూపాయలకు వచ్చే సిలిండరు ఇలా 1300కు వస్తుంది. కాంగ్రెస్ వాడి హయాంలో యొక్క పేదవాడు మధ్యతరగతి వాడి వస్తువుల మీద ట్యాక్స్ తీసుకోలేదు, 0 ట్యాక్స్, జిఎస్టీ. ఓకే, అట్లాంటిది పాలు, పెరుగు, చెప్పులు, బట్టలు అనేక అంటే సామాన్యుడు బతకొద్దా? మరి ఇన్ని పైసలు ఏడబోతున్నావు చెప్పండి. కృత్రిమ బొగ్గు కొరత సృష్టించారు. దేశంలో బొగ్గు కొరత ఉందన్న నెపంతో 12 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలి. ఈ నెలలోనే కోల్ ఇండియాకు ఆదేశాలు ఇచ్చారు. థర్మల్ పవర్ ప్లాంట్లు రోజువారీ వినియోగంలో 10% విదేశీ బొగ్గును తప్పనిసరిగా వాడాలనే నిబంధనలు కూడా పెట్టారు. ఈ నిబంధన మన దేశం బొగ్గే మనం వాడుకోవడానికి ఇంకా మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అట్లాంటిది ఎక్కువ రేటు పెట్టి విదేశీ బొగ్గు వనకరావాలంట. మనం ఆ కాంట్రాక్ట్లనే అదానికి ఇచ్చాడు. ఇలా దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు అదానికి మెయింటెనెన్స్కి ఇచ్చాడు. ఒక్కనికే ఎందుకు ఇస్తావు? టాటా వాడు ఉన్నాడు, అజీం ప్రేమ్జీ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు కదా వ్యాపారస్తులు. ఒక్క దానికి ఎందుకు ఇస్తావు? నీకు వానికి ఉన్న రిలేషన్ ఏంది? వాడికి పంచి మన దేశ సంపద వానికి ఇస్తే అందులో నీకెంత వాటా ఇస్తున్నాడు? దీని మీద జరగాలి సిబిఐ విచారణ. ఆలోచించడం ఇట్లా. ఈ మీడియా పండుకున్నదా? నిద్రపోతుందా? మీడియాకు కనిపిస్తలేవా? నాకు కనిపించినప్పుడు, ఈ యొక్క ప్రజ్ఞా మిశ్రాకి కనిపించినప్పుడు, ఆ యొక్క ఇది రవీష్ కుమార్కి కనిపించినప్పుడు, రాహుల్ గాంధీకి కనిపించినప్పుడు, మరి ఈ యొక్క మీ అమ్ముడువైన మీడియా V61కి ఎందుకు కనిపిస్తలేవు? మల్లికానికి ఎందుకు కనిపిస్తలేవు? ఇంకా అనేక మంది ఈ యొక్క ఆంధ్ర మీడియా వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేవు? ఈ యొక్క మోడీ మీడియా వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేవు? ఇండియన్ బర్గ్ అని కనిపిస్తాయి, BBC అని కనిపిస్తాయి, కానీ ఈ V61 కనిపించా? ఆలోచించండి దయచేసి. ఆ థర్మల్ ప్లాంట్లకు వచ్చే బొగ్గులో 15% కట్ చేస్తామని రూల్ కూడా పెట్టారు. అంటే ఏది ఏమైనా విదేశీ బొగ్గును కొనాల్సిందే అన్నమాట. ఇక విదేశీ బొగ్గు అంటే ఎవరిది? అదానిది. అది కూడా ఎక్కువ రేటు, టన్నుకు 24,500 రూపాయలు. అదే ఇండియా బొగ్గు అయితే టన్నుకు 4,000. అంటే మన దేశ బొగ్గు అంటేనేమో NTPC ద్వారా 4,000. ఓకే, అదే విదేశీ ఆస్ట్రేలియా బొగ్గు, కార్మైకల్, అదానీ బొగ్గు అంటే 24,000. 4,000 ఏడా టన్నుకి 24,000, 6 రెట్లు ఎక్కువ పెట్టి మనం కొనాలి. కొంటే ఏమవుతుంది? ఆ థర్మల్ పవర్ ప్రొడక్షన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇలా ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు మోడీ పెంచి మళ్ళీ కేసీఆర్ తిడితే ఏమొస్తుంది? పెట్రోల్ రేటు మోడీ పెంచి ఇలా ఇప్పుడు యొక్క రాష్ట్ర ప్రభుత్వం 35% తీసుకుంటుంది ఇది పెట్రోల్ మీద ట్యాక్స్. కానీ అది మన రాష్ట్రానికి మోడీ అమ్ముతాడు, రిఫైన్ చేసి వాళ్ళు అన్నీ చేసినాక మనకు అమ్ముతాడు. దాని మీద 35% ఇస్తారు. మనం వేసేది వ్యాటు, కేంద్రం వేసేది ఎక్సైజ్ సుంకం. కేంద్రం మోడీ తగ్గిస్తే ఆటోమేటిక్గా మనం వేసేది తగ్గుతుంది. వాడు తగ్గాడంట, కానీ రాష్ట్రాలు తగ్గించుకోవాలంట. ఇదేమి దౌర్భాగ్యం అంటే రాష్ట్రాల దగ్గర పైసలు ఆడకూడదు, నువ్వు మాత్రం దోసుకోవచ్చు. రాష్ట్రానికి కంపల్సరీగా ట్యాక్స్ జీతాలు ఇవ్వాలి, అనేక రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కేంద్రానికి అంతా ఉండవు రిస్ట్రిక్షన్స్. అది చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే వాడు 29 రాష్ట్రాలకు ప్రతినిధి కాబట్టి కంపల్సరీగా ఆ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఇది ఉంటుంది, దాని మీద కేంద్రం మీద కంపల్సరీ ఉండదు.
చెప్పండి. దానికంటే 6 రెట్లు ఎక్కువ పెట్టి ఆదాని బొగ్గు కొనాలన్నమాట. అది ఎంత నష్టమో తెలుసా? ఒక్కసారి మన తెలంగాణ లెక్కలే చూద్దాం. తెలంగాణలో ఉన్న థర్మల్ ప్లాంట్లకు రోజుకు 50,000 టన్నుల బొగ్గు అవసరం. దాంట్లో 10% అంటే రోజుకు మనం 5,000 టన్నుల బొగ్గును ఆదా నుంచి తీసుకోవాలి. ఒక్కో టన్నుకు 24,500 అంటే 5,000 టన్నులకు రోజుకు 12,25,00,000 అంటే నెలకు 400 కోట్లు, సంవత్సరానికి 4,800 కోట్లు. ఇది కూడా తెలంగాణకు పోర్టులు లేవు కాబట్టి మళ్ళీ పోర్టుల నుంచి 500 కిలోమీటర్ల రవాణా ఖర్చు మరో 500 కోట్లు. మొత్తం కలిపి 5,300 కోట్లు అవుతుంది. ఇదే బొగ్గును ఆదా నుంచి కాకుండా సింగరేణి నుంచి తీసుకొని ఉంటే 700 కోట్లకే వస్తుంది. అంటే 4,600 కోట్లు ఉట్టిగానే ఆదానికి ఇస్తున్నాం. కాదు, మోడీకి ఇస్తున్నాం. ఇది ఒక్క తెలంగాణ లెక్కే. ఇలా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ కలుపుకుంటే తక్కువలో తక్కువ 1,00,000 కోట్ల కుంభకోణం. ఇది ఆదాని పేరుతో మోడీ చేస్తున్న కుంభకోణం. ఇక ఇప్పుడు ఈయన ఫకీరా, బొగ్గు తినే నల్ల కుబేరుడా? లెట్స్ డిబేట్ ఇండియా. మోడీ మస్ట్ రిజైన్. చెప్పండి మిత్రులారా, ఇది బొగ్గు కుంభకోణం. 1,00,000 కోట్లు మన యొక్క దేశ సంపదని అదానికి మోడీ, అమిత్ షాకి పంచుకుంటారు. దీని మీద జరగద్దా విచారణ? నల్ల ధనం తెస్తా అని నల్ల బొగ్గు తెస్తుండు మనకి. 6 రెట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలంటే మనం. కరెక్టా? మీడియా మాట్లాడదా? ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.